రక్తదానం చేసి మరొకరి ప్రాణాలు కాపాడొచ్చు. రోగ నివారణ కోసం, ప్రమాదాల సమయంలో, విపత్కర ఆరోగ్య పరిస్థితుల్లో బాధితుల శరీరంలో రక్తం తగినంతగా లేకపోతే మరొకరి నుంచి రక్తాన్ని ఎక్కిస్తుంటారు. ఇలా ఒకరి రక్తం మరొకరికి ఇచ్చే విధానమే రక్తదానం. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. కారల్ ల్యాండ్ స్టైనర్ అనే వైద్య శాస్త్రవేత్త 1900వ సంవత్సరంలో రక్తాన్ని తొలిసారిగా వర్గీకరించారు. తన పరిశోధనల్లో 4 రక్త వర్గాలను ఆయన కనుగొన్నారు. అవి ఏబి, ఏ, బి, ఓ అనే వర్గాలుగా విభజించారు. ఆ తర్వాత వీటిని మళ్ళీ ప్రతి గ్రూపులోనూ నెగెటివ్, పాజిటివ్‌గా వర్గీకరణ చేశారు. రక్తంలో మొత్తం 4000 విభాగాలున్నా అందులో ముఖ్యమైనవి 4 మాత్రమే. ఇవి ఎముక మధ్యలో ఎప్పటికప్పుడు తయారవుతూ ఉంటాయి. దానం చేసిన ప్లేట్‌లెట్స్‌ను 5 రోజుల్లోపు ఉపయోగించాలి. ఎర్ర రక్త కణాలను సేకరించిన తేదీ నుంచి 42 రోజుల్లోపు ఉపయోగించాలి. ప్లాస్మా క్రయోప్రెసిపిటేటివ్ వంటి రక్తోత్పత్తులను ఘనీభవించిన స్థితిలో నిల్వ చేస్తారు. ఈ ఉత్పత్తులను ఒక ఏడాది వరకు వినియోగించుకోవచ్చు. సంపూర్ణ రక్తదానాల మధ్య కనీస సమయం 56 రోజులు, 8 వారాల నుండి 16 వారాల వరకు ఉండాలి. ప్లేట్లెట్ డొనేషన్లకు 15 రోజులకు ఒకసారి చేయవచ్చు. డిసెంబర్ 22, 1818న ప్రసూతి వైద్య నిపుణులు జేమ్స్ బ్లండెల్ మానవుని నుంచి మానవునికి మొదటి రక్త మార్పిడి చేపట్టారు. ఆరోగ్యంగా ఉన్న 18 సంవత్సరాలు పైబడిన వారందరూ రక్తదానం చేయొచ్చు. 18 ఏళ్ల నుంచి క్రమం తప్పకుండా రక్తదానం చేయగలిగితే జీవితకాలం మొత్తంలో దాదాపు 168 సార్లు రక్తదానం చేయొచ్చు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు 120 మిలియన్ యూనిట్ల రక్తదానం జరుగుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం మన దేశం సంవత్సరానికి 21 లక్షల రక్త యూనిట్ల లోటుతో ఇబ్బంది పడుతోంది. ప్రతి ఏడాది భారతీయ జనాభాలో సుమారు 1% మాత్రమే రక్తదానం చేస్తున్నారు. అరుదైన బ్లడ్ గ్రూప్ బాంబే బ్లడ్ గ్రూప్. ఈ బ్లడ్ గ్రూప్ కలిగిన వారు చాలా అరుదుగా ఉంటారు. ఒక్కసారి రక్తదానం చేస్తే ముగ్గురు ప్రాణాలు కాపాడినట్లే. రక్తంలోని పదార్థాలను 3గా విభజించి వేర్వేరు అవసరాలకు వాడుకోవచ్చు. ప్యాక్డ్ రెడ్ సెల్స్ ఒక యూనిట్ రక్తంలో దీని పరిమాణం 200 నుంచి 250 మిల్లీలీటర్ల వరకు ఉంటుంది. పెద్ద మొత్తంలో ఎర్ర రక్త కణాలు, కొంత ప్లాస్మా ద్రవంతో కూడిన ఇది రిఫ్రిజిరేటర్లలో 20 నుంచి 35 రోజుల వరకు నిల్వ ఉంచుకోవచ్చు. రెండవది ఫ్రెష్ ఫ్రోజన్ ప్లాస్మా. రక్తంలోని ద్రవం నుంచి దీన్ని వేరు చేస్తారు. రక్తం నెమ్మదిగా గడ్డకట్టే హిమోఫిలియా వంటి సమస్యలు గల వారికి సర్జరీలు చేసేటప్పుడు, సర్జరీ అనంతరం రక్తస్రావం అయ్యే వారికి ఇది ఉపయోగపడుతుంది. ప్లేట్లెట్లు, డెంగీ వంటి సమస్యల్లో రక్తం లీక్ అయ్యే ప్రమాదం ఉన్నప్పుడు వీటిని ఎక్కించడం జరుగుతుంది. అందువల్ల రక్తంలోని పదార్థాలను వేరు చేసే సదుపాయాలున్న బ్లడ్ బ్యాంకుల్లో రక్తదానం చేయడం మంచిది. ఎర్ర రక్త కణాలు, ప్లేట్లెట్లు, ప్లాస్మా, క్రయోప్రెసిపిటేటివ్ అనేవి రక్తం నుంచి విడగొట్టగలిగిన 4 రకాల ట్రాన్స్‌ఫ్యూజబుల్ ఉత్పత్తులు. ఏబీ పాజిటివ్ రక్తం కలిగిన వారు ఏ గ్రూప్ రక్తాన్నైనా స్వీకరించగలరు. ఓ నెగటివ్ గ్రూప్ రక్తం కలిగిన వారు ప్రపంచంలో ఎవరికైనా రక్తదానం చేయొచ్చు. దీంతో ఒక రక్తదానంతో ముగ్గురు ప్రాణాలు కాపాడడం సాధ్యమవుతుంది. రక్తం అవసరమైన వారికే కాదు, దానిని దానం చేసే దాతలకు ఆరోగ్యానికి మేలు కలిగిస్తుంది. రక్తదాతలకు సాటి మనుషుల ప్రాణాలు కాపాడే అవకాశం లభిస్తుంది. రక్తదానం చేయడం కేవలం సేవ మాత్రమే కాదు, అది ప్రతి ఒక్కరి బాధ్యత.